సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రేషన్ పంపిణీలో ఎండియు వాహనాలను రద్దు చేసి పాత విధానంలోనే అంటే రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా జూన్ 1వ తేదీన రేషన్ దుకాణాలను ప్రారంభించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మోమిన్ శబానా, జనసేన నాయకులు తమ తమ పరిధిలోని దుకాణాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం రేషన్ దుకాణం పరిధిలోని వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యం అందజేశారు. రేషన్ దుకాణాలు ప్రారంభించిన మొదటి రోజు కావడంతో చాలామంది దుకాణాల వద్దకు వచ్చి బియ్యం, చక్కెర తీసుకునేందుకు వేచి ఉన్నారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత దుకాణాలు తెరుచుకోవడంతో అధిక సంఖ్యలో వినియోగదారులు రావడం వల్ల సర్వర్పై భారం పడి బయోమెట్రిక్ యంత్రాలు కొంత సమయం మొరాయించాయి. చాలామంది వినియోగదారులు వరుసలో నిలబడి సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై బియ్యం తీసుకువెళ్లారు. రేషన్ దుకాణాలు ప్రతి నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయని, వినియోగదారులు ఆందోళన చెందకుండా వారికి అనుకూలమైన సమయాల్లో సరుకులు తీసుకువెళ్లవచ్చునని రెవెన్యూ అధికారులు సూచించారు. ఎవరైనా డీలర్లు సకాలంలో చౌక దుకాణం తెరవకపోయినా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినా తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా అధికారులు స్పష్టం చేశారు. మీ పేరేం పేరు? ఇప్పుడు ఇది రేషన్ షాపులు బాగుంటుందా, ఇంటికి ఆటో వస్తే బాగుంటుందా? గవర్నమెంట్ ఏం చెప్తే అది. ఆ రోజేమో ఇళ్ళ కాడికి పంపించమని ఎవరు చెప్పలే, వాళ్ళే పంపించినారు. వాళ్ళు వద్దని తీసేసినారు. వాళ్ళు చెప్పినట్లు మనం వెళ్ళాలి, గవర్నమెంట్ చెప్పినట్ల మనం వినాలి, కానీ మనం చెప్పినట్ల గవర్నమెంట్ వినదు. ఇప్పుడు ఇప్పుడు షాప్ అయితే ఎప్పుడు ఉంటుంది కదా, ఆటో బాగుంటుంది, ఇది బాగుంటుంది అనేది ఒక మాట. ఇక అదే గవర్నమెంట్ అది చెప్తే అదే అండి. మళ్ళీ అది బాగుండేది ఇది బాగుండేది ఏముంది. మీరు ఏం పని చేస్తారు? మేము రైతులము, కూలి పని చేద్దాం, రైతు కూలి. ఇప్పుడు షాప్కి ఇప్పుడు వచ్చినా మళ్ళీ మీకు ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది దానికి? ఎప్పుడంటే ఇక వాళ్ళు ఎప్పుడు వేస్తే మనం అప్పుడు 15 తారీఖు కూడా రావాలా, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు తీసుకోవాలి. ఆటో అయితే ఇంటి వరకు వస్తున్నాయి కదా? ఇంటి వరకు వస్తున్నాయంటే దానికి కూడా కావిలి కూర్చోాలి కదా, ఎప్పుడు వస్తాడో వాడు ఏమో అట్లా చెప్పడం లేదా. ఈడంటే 15 వరకు ఎప్పుడో ఒకసారి వస్తాం తీసుకుపోతాము. ఆటోడు ఎప్పుడు వస్తాడో, యాత్రలకు ఎప్పుడు పోతాడో వాడు చెప్పడు కదా మాకు. అట్లా ఎప్పుడైనా మిస్ అయినారా కొంచెం? సార్లు మళ్ళీ ఏమంటారు, మళ్ళీ ఎట్లా తీసుకుంటారండి? మళ్ళీ చెప్తే వస్తాం, ఇప్పుడు ఆ తందుకు పోతున్నాం, ఈ తందుకు పోతున్నాం, వస్తామంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మనం తీసుకోవాలా, పనికి ఒకటే కూర్చోాలి ఇంకా అంతే. మళ్ళీ వాడు ఎప్పుడు వస్తాడు అనేది లేదు, మన డేట్ చెప్పాడు కదా. అవును, మీ సందుకు ఈ డేట్కి వస్తా అంటే అప్పుడు కాయలు ఉంటారు, ఆ డేట్ చెప్పాడు కదా ఆయన. వాడు వచ్చినప్పుడు మనం ఏం రా అంటే అక్కడ పోతాం, రేపు ఇక్కడ వస్తామంటారు, అంతే. ఎప్పుడు వస్తే అప్పుడు, రాత్రి వస్తే రాత్రి, పొద్దున వస్తే పొద్దున, మధ్యాహ్నం వస్తే వేసిపోతాడు, మేమేమో కూలికి పోతాం. మళ్ళీ మరుసటి రోజు కాయలు ఉండాలి. ఇంకా ఈడ అంటే 15 రోజుల వరకు ఎప్పుడన్నా తెచ్చుకొని అవకాశం ఉండదు. ఏం పని చేస్తారు? ఇప్పుడు ఈ బియ్యం డీలర్ దెబ్బకి తీస్తే బాగుంటుందా, ఆటోలు తీస్తే బాగుంటుందా? బాగుంటుంది. లేడీస్ రాకుండా, బయటికి రాకుండా ఇంటికాడ తీసుకుంటారు. స్టోర్కి రావాలా, మోసుకోవాలంటే ఇబ్బంది కదా. అంతకుముందు ఆటో ఎప్పుడు వస్తుందో తెలియదు కదా మీకు? ఈ నెల వరకు, ఈ నెల నుంచి రావాలంటారు. ప్రభుత్వం మారిపోతే ఇటనే అది మేలా ఇది మేలా? అవుతుంది. ఆటో ఇంటికాడ తెచ్చి వేసేది మేలు కాదు. అంటే ఆటో ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. స్టోర్ కాడికి వచ్చి మోసుకోపోవాలి. మొగోళ్ళు అయితే మోసుకోపోతారు, ఆడళ్ళ పరిస్థితి ఏం కావాలా. గవర్నమెంట్ ఇస్తాను, ముసలిళ్ళకి, వికలాంగులకి ఇస్తామని చెప్పినారా ఇంటి దగ్గరికి? ఇవ్వాలా కదా. అంటే అంతకుముందు ఆటో 8 గంటలకు వస్తుందో ఎప్పుడో తెలియదా మీకు? తెలియదు కదా. టైమింగ్ ఏముంది, వచ్చి మొత్తం టోటల్ వేసిపోతాడు ఏరియాలో. ఇప్పుడు ఆటో అయినా మీ ఇంటికి రాకుండానే కదా, యాన ఒకసారి నిలబెడతాడు. ఇక్కడ వచ్చి నిలబడతాడు కదా ఇంట్లో ముందర ఏరియాలో. అది మీకు ఇంటి దగ్గర దూరం, అది కూడా దూరమే కదా. దూరం ఎందుకు అవుతుంది, ఇంటి ముందరనే ఉంటాయి కొంతమంది. సందుల్లో ఉంటే కొంచెం మంది ఆడలు వచ్చారు, వేసుకుపోతారు ఆడలు. మామూలు అయితే ఇంటికి రావాలి కదా, రావడమే కదా. ఇంటికి వచ్చి వేసిపోయినాడు కదా, ఎవరికి వేయలే అనే మాట లేదు కదా. వచ్చినాక ఒక రోజు కానీ 2 రోజులు కానీ వేసి పోతాడు వాడు ఏరియాలో. ఈ షాప్ మంచిగా ఉంటుంది కదా, 10 రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా మీరు వచ్చి. అయినా అంటే మొగళ్ళు అయితే వచ్చి ఎత్తుకుపోతారు, ఆడళ్ళ పరిస్థితి ఏం కావాలా. మొగళ్ళు మరి ఏం చేస్తే బాగుంటుంది? రావాలా, ఇక్కడ లైన్లో నిలబడాలా, తీసుకోవాలా, తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఆడళ్ళ. మరి ఏం కాదు, ఆడళ్ళకి మరి ఏం చేస్తే బాగుంటుంది? బాగుంటుంది, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు చేసినట్టు వినాలి కదా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక
సాహసోపేత నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం వాహనాల ద్వారా జరిగే దానిని మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో దానిని రద్దుపరిచి ఈరోజు జూన్ 1వ తేదీన రేషన్ దుకాణాల ద్వారా మళ్ళా 52 నెలల తర్వాత ఈ యొక్క దుకాణాలకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తరఫున మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఏదైనా ఈరోజు ప్రభుత్వం మా యొక్క డీలర్ల మీద ఎంతో నమ్మకంతో వీరు మంచివారు, వీరు మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారు, వాహనం అయితే మీకు వీధి చివరిలో ఉంటుందనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మా మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,40,00,000 కార్డుదారుల యొక్క బాధ్యతలను ఈరోజు మా మీద పెట్టడం జరిగింది. దీనికోసం 29,740 మంది రేషన్ డీలర్లమైన మేము ఖచ్చితంగా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కార్డుదారులకు అందుబాటులో ఉండి గతంలో కన్నా ఇంకా మేము మెరుగైన సేవలు అందిస్తాము. కానీ ఈరోజు మొదలైనటువంటి చిన్న సాంకేతిక సమస్యలు, గతంలో 9,200 మిషన్లు ఓపెన్ అయ్యేటివి, ఈరోజు 29,000 చిలుకు మిషన్లు ఓపెన్ కావడము కొద్దిగా సర్వర్ మీద ఇబ్బంది పడడము, దానికి సంబంధించి టెక్నికల్గా ఈరోజు ఆదివారం కావడం కూడా కొంత సాంకేతిక సమస్య తలెత్తడం జరుగుతుంది. ఏదైనా ఈరోజు కాకపోయినా రేపైనా ఈ యొక్క సాంకేతిక సమస్యను అధిగమించి ప్రతి నెల 7 నుంచి 8వ తేదీ లోపలనే 90% మేము కార్డుదారులకు సరుకులు అందిస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాను. నేను కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కలిముల్లా. మీకు ఈ ఆటోల మేళ అంటే డీలర్ తరపున ఆటోలు మంచిదా, లేకపోతే చౌక దుకాణం ఉంటే మేళ? మీకు డీలర్ తరపున డీలర్కి ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ ప్రభుత్వం ఏది పెడితే దాని మీద వెళ్ళడమే డీలర్ యొక్క బాధ్యత. దీంట్లో ఏమైనా సమస్యలు ఏమైనా గుర్తించారా? అప్పుడు ఏమైనా ప్రజల నుంచి సమస్యలు అంటే ఇప్పుడు ఒక్కొక్క అభిప్రాయాలు ఒక్కొక్క ఉంటాయి. ఎందుకంటే ఇది ముందని చెప్పారు, సాహోజపేత నిర్ణయం అంటే ఒకరి విధంగా నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. కానీ నచ్చకపోయింది ఖచ్చితంగా నచ్చని వారికి మనము స్వాగతించాలి, నచ్చని వారికి నచ్చే విధంగా ముందుకెళ్ళాలి. పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? అదే చెప్తున్నారు, పబ్లిక్ రెస్పాన్స్ ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. వారు సరే వాళ్ళ యొక్క సమస్యలు చెప్తారు, అదైతే బాగుండేది, ఒకరైతే ఇదే బాగుండేది. ఎవరి భేదాభిప్రాయాలు ఎట్లా ఉన్నా కానీ ఎక్కువ శాతం ఏదైతే ఆశిస్తారో ఈరోజు ప్రభుత్వం అది ఇవ్వడం జరిగింది. దాని మీదనే మనమందరం కూడా ముందుకెళ్లాల్సి ఉంది. డీలర్లకు ఏది ప్రయోజనం ఉంటుంది? డీలర్లకు ప్రస్తుతము మేము ఇక్కడ నుంచి సరుకు ఎత్తిచ్చే వాళ్ళము, అదే కమిషను. కానీ ఈరోజు మేము ఇక్కడ నుంచి గుమాస్తాను పెట్టుకొని సరుకు పంపిణీ చేయాలి. ఇది ఒక గుమాస్తా ఖర్చు వచ్చినా కానీ ఈరోజు మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఆ ఖర్చును ఈరోజు మనం 15 రోజులు పనిచేసేటువంటి కూలీలు కూడా ఈ ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటామని ఆశతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకెళ్లాలని ఆశిస్తూ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఏమైనా డిమాండ్ చేస్తున్నారా మీరు ఏమన్నా? ప్రస్తుతానికైతే మా యొక్క సర్వర్ పెంచండి. తర్వాత గతంలో కూడా మేము ప్రభుత్వానికి మా యొక్క కోరికలను చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా మీరు దీన్ని సక్సెస్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాము, మీ యొక్క సమస్యలను తీరుస్తామని తెలియజేయడం జరిగింది.